ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. భీమవరపు కోటలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 13వ వార్షికోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 13 సంవత్సరములైన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోవ దేవస్థానం చైర్మన్ పెంటకొట భాస్కర సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త పోవూరి రాజారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. షిరిడి సాయిబాబాకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న సమారాధన జరిగినది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి 13 సంవత్సరాలైనదని, ప్రతి సంవత్సరం షిరిడి సాయి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెతకంశెట్టి రామసత్యనారాయణ, పెతకంశెట్టి బుచ్చిబాబు, సిమ్మనపూడి నాగేశ్వరరావు, పెతకంశెట్టి బాబురావు, మామిడాడ అప్పారావు, ఆడారి శ్రీను, దాడి మాణిక్యం, అల్లంపల్లి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు అవుతుంది. మన ఆలయ కమిటీ ఒక ఇదిగా ఉంది. ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అన్న సత్కారం ప్రతి సంవత్సరం బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని మీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇంకా ఏమైనా అభివృద్ధి చేయగలుగుతుంటే చేయండి. మాకు సాయిరాం. మా దేవరూరు గ్రామంలో గత 13 సంవత్సరాలుగా ఈ సాయిబాబా విగ్రహం పురస్కరించుకొని 13వ సంవత్సరం. ఈ 13 సంవత్సరాలు బట్టి నిర్ణయంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదాన సంబరం జరుగుతుంది. నిత్య దీపారాధన జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల సహకారంతో, మా గ్రామ పెద్ద సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇప్పుడు ఎలగల్లాగా జరుపుకుంటున్నాం. ఇలాగే ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి మా గ్రామ పెద్దలు ఇంకా సహకరిస్తే ఇంకా ఒక వైభవంగా జరుపుకుంటామని మేము ఆశిస్తున్నాం. జై సాయిరాం. కలిసి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుంది. కావున ఈ 13 సంవత్సరాలు బట్టి కూడా స్వయ సంపత్తిగా మా కమిటీ తరఫు నుంచి మొత్తం అందరూ కూడా ఏకం చేసి ఇక్కడ భోజన కార్యక్రమం కానీ, ఏ పూజా కార్యక్రమాలు కానీ ఏం చేయాలి కమిటీ తరఫున చేసుకున్నా ఇక్కడ మాకు ప్రభుత్వ సహకారం ఎటువంటిది లేదు. అందు గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి సాయి సహకారం అందించి మాకు జయప్రదం చేస్తే ఇక్కడ అంతా కూడా అన్న సమారాధనను పూజించి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని సాయిబాబా అనుగ్రహం కోసం పొందుతున్నాము. ఈ భీమవరపాడు గ్రామంలో ఈ మా షిరిడి సాయినాథ్ ప్రతిష్ఠించి 13 సంవత్సరాలు అవుతుంది. కావున ప్రతి సంవత్సరం ఇలాగే అన్న సమారాధన జరుపుకుంటూ వివిధ సంస్కృతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇదంతా స్వతహాగా ఏ ప్రభుత్వ సహాయం లేకుండా స్వతహాగా చేసుకునే కార్యక్రమాలే. తల రూపాయి చేసుకునే కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చే జనాలు పక్కన ఉన్న గ్రామాల నుంచి గన్నవరం, వైవిపట్నం, జగన్నాథపురం గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అన్న సమారాధనలో పాల్గొని అందరూ తమ ఒంటి సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అందరిగా చేయగలుగుతున్నాం. ఇంకా ఎవరన్నా ప్రభుత్వ పరంగా ఎవరైనా సరే అందరూ కలిసి సహకారం అందిస్తే గురి ఇంకా అభివృద్ధి అవుతుందని ఆశిస్తూ మా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.